వాన కురుస్తోంది. రోడ్డు పక్కన ఒక అమ్మాయి నిలబడి ఉంది. స్కూల్ యూనిఫాం పూర్తిగా తడిచిపోయింది. చేతిలో ఒక చిన్న గొడుగు, కాని అది ఒకరికి మాత్రమే సరిపోతుంది. అప్పుడే పక్కనే వృద్ధులైన ఓ తాత కర్ర పట్టుకుని వానలో నడుస్తూ ఉన్నారు. ఆయన దగ్గర గొడుగు లేదు. వర్షపు నీరు కళ్లలో పడుతూ, ఆయన ముందుకి సాగుతున్నారు. అమ్మాయి వెంటనే తన గొడుగు ముందుకు చాచి, తాతయ్య, మన ఇద్దరం ఇలాగే పోదామా? అని అడిగింది. తాతయ్య ఆశ్చర్యపోయారు. కూతురా, నీకు చెమటలు చిందుతాయి, నువ్వు చల్లపడిపోతావు అన్నారు. ఆ అమ్మాయి చిరునవ్వుతో, నాకేం కాదు తాతయ్య, కాని మీరు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలి అంది. తాతయ్య కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఈ రోజుల్లో ఇంకా ఇలాంటి పిల్లలు ఉన్నారంటే ప్రపంచం మంచిదే అని మనసులో అనుకున్నారు. ఇద్దరూ నడుస్తూ, ఒక గొడుగు ఇద్దరి హృదయాలను కప్పేసింది. తాతయ్య ఇంటి దగ్గరకు రాగానే, కూతురా, నీ మంచి నాకింకా ఎన్నో రోజులు జీవించాలన్న ఆశ ఇచ్చింది అన్నారు. అమ్మాయి నవ్వి, వంగి సెల్యూట్ చేసి వెళ్ళిపోయింది. తాతయ్య ఆమె వెళ్ళిపోతూ చూసుకుంటూ, ఆ చిన్న గొడుగు తనలో పెద్దదైన మానవత్వం చూపిందని భావించారు.